కంటే ముందు ఒకసారి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్, నమస్కార్. సో ఎట్లా చూస్తారు దీన్ని? అంటే మంత్రులపై ఆరోపణలు, దాని తర్వాత మున్సిపల్ ఎన్నికలు, బొగ్గు కుంభకోణం తర్వాత సిట్ నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది, మీరు చూసారు. సో మీ పార్టీ దీన్ని ఎట్లా చూస్తా ఉంది? ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటా పోవాలి. ఏ పొలిటికల్ ప్రెషర్స్ కానీ, ఏ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ గురి కాకుండా, తావు లేకుండా ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ జరపాల్సిన బాధ్యత అధికారులది. ఆ అధికారులకు మరి సహకరించి ప్రభుత్వం ముందుకు పోయే విధంగా వాళ్ళను సహకరించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉంటుంది. ఈ విషయాల్లో అనేక ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఎన్నికలకు ముందు వరకు ఆ ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కారు ఉన్నంత వరకు అనేక ఆరోపణల మీద మేము కూడా మాట్లాడినాం. కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది, రేవంత్ రెడ్డి గారు మరీ మాట్లాడినారు అనేక సందర్భాల్లో. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, 2 సంవత్సరాలు దాటిపోయింది కదా. ఇప్పటి వరకు ఇనిషియేటివ్ ఎందుకు తీసుకోవట్లేదు? ఆరోపణలు అయితే మీరే చేస్తారు, మేము చేస్తాం కదా. మాకు అవకాశం రాలేదు విచారణ జరపడానికై, జరిపించడానికై. పోలీసుల ద్వారా, విజిలెన్స్ ద్వారా, ఇంటెలిజెన్స్ ద్వారా అక్రమాల మీద, అవినీతి మీద, భూముల కుంభకోణాల మీద, గొర్రెల మీద ఇంతకాలం పడతారా వాస్తవాలు బయట తీయడానికి? సుప్రీంకోర్టు కొట్టేసిందని చెప్పేసి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. హరీష్ రావు గారి మీద ఆరోపణ, చక్రధర్ గౌడ్ అనే ఒక ప్రైవేట్ వ్యక్తి ఆరోపణ చేసి కంప్లైంట్ ఇచ్చినారు, దాని మీద కొట్టేసినారు. బట్ ఓవరాల్ గా ముఖ్యమంత్రి గారు అడ్మిట్ చేస్తారు ఆన్ రికార్డ్. ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అవునండి చేస్తామండి, అవసరాన్ని బట్టి అధికారులు చేస్తారు, చెప్తారు, చేస్తారు, చేయాల్సిన అవసరం అన్ని ప్రతిదీ మీకు పర్మిషన్ తీసుకొని చేయాలా, అవసరాన్ని బట్టి చేస్తాం, ట్యాపింగ్ అని చెప్పి అడ్మిట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆ డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి ఒక కింది స్థాయి ఎంప్లాయీస్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ టూల్స్, ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మూసిలో పడేసే ప్రయత్నం చేసినారు. ఇది వాస్తవం కాదా? లేదా భయమే లేకుంటే ప్రభాకర్ రావు గారు విదేశాలకు ఎందుకు పారిపోవాలి? లేదా బెయిల్ రాకుండా ఇంతకాలంగా అనేక మంది అధికారులు, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు జైల్లో మగ్గాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఎక్కడో ఒక చోట ఆ యొక్క ఆరోపణలో టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చాలా సీరియస్ క్రైమ్. మనిషి యొక్క ఫండమెంటల్ రైట్ ను హరించేటువంటి ఆ యొక్క ఆరోపణ. అటువంటి దాని మీద చాలా తీవ్రగతిన, శీఘ్రగతిన ఎంక్వైరీ చేసి పని చేయాల్సిన బాధ్యత సర్కార్ది, అధికారులది. అధికారం లేనప్పుడు ఆరోపణ చేయడం ఎంత సులువో, అధికారం వచ్చిన తర్వాత ఆరోపణలను వాస్తవమని నిరూపించాల్సిన బాధ్యత ఆరోపించిన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఆ విషయంలో ఇప్పటి సర్కార్ మరి మీనమేషాలు లెక్కేస్తా ఉంటే, నెగ్లెక్ట్ చేస్తా ఉంటే ఏమనుకోవాలి? ఏమని అనుమానం వస్తే అందరికి డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీతోని కాంగ్రెస్ పార్టీ కొల్యూడైంది, సహకరించుకుంటా ఉన్నారు ఒకరినొకరు. దేవమాన్ రెసిప్రోకల్ గా నీ ఇంట్రెస్ట్ నేను కాపాడుతా, నా ఇంట్రెస్ట్ నువ్వు కాపాడు అనే ఆ యొక్క స్టైల్లో మీ అండర్స్టాండింగ్ నడుస్తున్నాయి. ప్రజలు అనుకుంటున్నారు కూడా. నేను కేవలం బీజేపీ మాత్రం చెప్పడం కాదు, ఇన్ జనరల్ పబ్లిక్ లో టాక్ ఉంది. లేకుంటే 1000 కోట్ల కుంభకోణాలు ఏమైనావి? అంతకుముందు గొర్రెల స్కీమ్ లో లేకుంటే 4000 కోట్ల రూపాయలు ఎన్డీఎఫ్సి నుంచి తీసుకొచ్చినటువంటి ఒక దాంట్లో ఒక 2 వీలర్ నంబర్ తీస్తే 2 వీలర్ అది రిజిస్టర్డ్ నంబర్, దాని మీద 100 గొర్రెలు షిఫ్ట్ చేసినట్టు, ట్రాన్స్పోర్ట్ చేసినట్టు అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇది కాగ్ చెప్పింది, నేను చెప్పడం కాదు, పత్రికలో వచ్చిన వార్త మాత్రమే కాదు, కాగ్ చెప్పింది వెహికల్ నంబర్ తో సహా. జరిగినటువంటి అంటే విచిత్రమైనటువంటి వాస్తవాలు కళ్ల ముందరకు వచ్చినాయి. మరి కాంగ్రెస్ సర్కార్కు యాక్షన్ తీసుకోవడం దీంట్లో నెగ్లిజెన్స్ ఎందుకు? మరి అలాగే ఐఏఎస్ అధికారులు ఏ రకంగా భూముల కుంభకోణంలో ఇరుక్కపోయి జైలుకు పోయినారు, ఏ రకంగా వారి మీద ఎంక్వైరీ జరుగుతా ఉన్నది, ఎందుకు స్పీడప్ చేయట్లేదు? కాబట్టి ఇది పొలిటికల్ టూల్స్ కోసం వాడుకోవడం కోసం ఈ యొక్క పదవులు ఉండకూడదు దయచేసి. సిన్సియర్ గా, కమిట్మెంట్ తోని, నిజాయితీతోని ఉండేటువంటి సర్కార్
ఇటువంటి వాటి మీద ఆరోపణల మీద ఇమ్మీడియట్ నిర్దోషి క్లోజ్ చేయండి కేసు. రైట్ రైట్. కానీ మన దగ్గర అధికారుల దగ్గర ఆరోపణలకు బలమైనటువంటి సాక్ష్యాలు ఉన్నప్పుడు డెప్త్ గా ఎంక్వైరీ చేసినప్పుడు వాస్తవాలు తెలిసినప్పుడు అవి శిక్ష పడేలా చేయాల్సిన బాధ్యత సర్కార్. కానీ ఆ రకంగా జరగట్లేదు. ఇది కాంగ్రెస్ కూడా పెద్ద మాయన మచ్చ. వాళ్ళ కొట్లాటలు వాళ్ళకున్నాయి. కాంగ్రెస్ మంత్రుల మీద ఒకరినొకరు కొట్లాడుకుంటా ఉన్నారు. ఇండోర్ 4 వాల్స్ మధ్యన ఇన్ కెమెరా లాగా వాళ్ళు కొట్లాడుకున్న సంగతి మనం మాట్లాడుతున్నాం రోజు టీవీలో. ఇదంతా ఎంత ప్రహసనంగా మారిందంటే సర్కార్ నడుస్తుందా, 2 పార్టీల మధ్యన పంచాయతీల కోసం మీకు అధికారం వాడుకుంటురా అన్న విషయం అర్థమవుతా ఉన్నది, అనుమానం వస్తా ఉన్నది. కాబట్టి ఇప్పటికన్నా కాంగ్రెస్ సర్కారు ఆరోపణలు చేసినటువంటి వాటి మీద స్పీడప్ గా ఎంక్వైరీ చేసి శిక్షించాల్సిన బాధ్యత సర్కార్ మీద ఉంది. అది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. రైట్. మల్లేశ్వర్ గారు గుడ్ మార్నింగ్. మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడరా మల్లేశ్వర్ గారు? గుడ్ మార్నింగ్. ఓకే ఓకే. మళ్ళీ రాజకీయాలు హీట్ ఎక్కిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఏం జరుగుతుంది తెలంగాణలో అసలు? ముందుగా స్థానంలో ఉన్నటువంటి మిత్రులకు మరి జీవితం నమస్కారం. ఇది జరిగేది కొత్తగా ఏం లేదు. ఎందుకంటే ఇది మార్చి 2024లో FIR అయినటువంటి సందర్భాన్ని అది నిరంతరం కొనసాగుతుంది. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే కొంత SIB చీఫ్ అమెరికాలో ఉండడం, రకరకాల కారణాలు చెప్పి తప్పించుకొని కొంత అలా ఉండడం, ఎట్లాగూ ఈ కేసు నుంచి తప్పించుకోలేము అనే విషయం పోలీసులకు కూడా తెలుసు కనుక ఆయన కూడా అధికారి కనుక అది దృష్టిలో పెట్టుకుని బయటకు వచ్చాడు. ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కూడా చూస్తాం. దాంట్లో రకరకాల అంశాలు బయటకు వచ్చినాయి. దాంట్లో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ప్రభాకర్ రావు ఒక స్టేజ్లో ఏంటంటే మేము మా అఫీషియల్స్ నేను నాతో రిలీజ్ చేసింది కాదు, నాకు ఆదేశాలతో చేసిన వాళ్ళు అన్ని చెప్పినటువంటి పరిస్థితి. మరి ఆ పరిస్థితి వస్తే అప్పటి నాటి DGP మహేందర్ రెడ్డి కూడా ఇన్వాల్వ్ అంటే మనకు బాధ్యత కావాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కేసీఆర్ స్మార్ట్ గా తప్పించుకునే పరిస్థితి ఏంటంటే మనకు రాజ్యాంగంలో పొలిటీషియన్స్ ఎప్పుడు కూడా ఎస్కేప్ అవుతా ఉంటుంది, అధికారులు మాత్రమే బలవుతా ఉంటారు. మనము వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో చూసినటువంటి IAS ఆఫీసర్ల పరిస్థితి కావచ్చు, ఇప్పుడు మరి పోలీసుల అతి ఉత్సాహంతో కేసీఆర్ డైరెక్షన్ లో పనిచేసినటువంటి పోలీసుల విషయంలో ఎంతకంటే ఎంత దారుణం అంటే భుజంగరావు అవుతుంది, తర్వాత ప్రభాకర్ అవుతుంది, పండిత్ అవుతుంది, రకరకాల అధికారులు రకరకాల పొజిషన్లు ఉన్న వాళ్ళు కూడా ఈ ఉచ్చులో పడి కొంత ఇబ్బందిని ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది మనకు పర్మిషన్ తీసుకొని చేయాల్సిన పరిస్థితి లేదు. అత్యవసర పరిస్థితులు ఏంటంటే ఓ టెర్రరిస్టుల మీదనో ఒక నక్సలైట్ల మీదనో వాళ్ళ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కొరకు వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఏదైనా అఘాయిత్యం జరుగుతుంది అనుకున్నప్పుడు అది ఎవరు చెప్పకుండా చేయాల్సినటువంటి ఈ మనకు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ లో మిస్యూజ్ చేసి ఒక రకంగా చెప్పాలంటే దాన్ని చాలా దారుణంగానే మిస్యూజ్ చేసి ఇవాళ ఫ్యామిలీ మీద ప్రత్యక్ష పార్టీ నాయకుల మీద, అధికారుల మీద, వ్యాపారుల మీద ఇటువంటి ట్యాపింగ్ చేయడం అనేది కొంత నేరంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. అది ఏ ప్రభుత్వంలో చేయాల్సిందే. ఎందుకంటే దీనికి తోడు ఈ మధ్య కాలంలో డెవలప్మెంట్ ఏంటంటే కవిత వచ్చి కూడా ఇలా కేసీఆర్ తనయ కవిత రావడం, అంతకుముందు ఆరోపణలకే సరిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు కవిత వచ్చి బోరున విలపిస్తూ నాకు అన్యాయం జరిగింది, అక్కడికి నా ఫోను, నా భర్త ఫోను ట్యాపింగ్ చేసి ఇంత అన్యాయం ఉంటుందా అని అంటే అది ఇప్పుడు అవే ఒక రకంగా చెప్పాలంటే సాక్ష్యాలుగా మిగిలినటువంటి పరిస్థితి ఒప్పడతారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావు కాడికి వస్తే ఏంటంటే చక్రాధర్ గౌడ్ ప్రైవేట్ కంప్లైంట్ మీద చేసింది. కానీ ఈ ప్రైవేట్ కంప్లైంట్ కంటే ముందు కూడా హరీష్ రావు పేరు పలు దఫాలుగా చర్చకు వచ్చింది.
ఇక్కడ హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, తర్వాత కేసీఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పరిస్థితి ఈవెన్ మిగతా అంటే వివిధ జిల్లాలలో ఉన్నటువంటి నాయకుల పేర్లు కూడా ఈ ప్రస్తావనలో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఏది ఏమైనా కూడా ప్రభాకర్ రావు చెప్పిన ఎవిడెన్స్, ప్రభాకర్ రావు బృందం చెప్పినటువంటి ఎవిడెన్స్ కీలకాధారంగా మారి ఇవాళ మళ్ళా నోటీసులు జారీ చేసి మరి 11 గంటలకు వస్తాడా రాడా అనేది తర్వాత విషయం. కానీ మొత్తానికి కొంత వీసీ సజ్జనారు కొంత ఆయన సజ్జనుడు అనే పేరులో కనుక అది కొంత ప్రయత్నము సీరియస్ గా నడుస్తుంది అనేది మనం భావించాలి. ఎందుకంటే మీకు ఈ మధ్య కాలంలో మనము అంటే ఇది అయితే మనకు ఏంటంటే బీఆర్ఎస్ కొంత అనుకుంటుంది కావచ్చు ఎన్నికల సమయంలోనే ఈ ప్రస్తావన వేస్తా ఉన్నారు అనేదండి. కానీ ఈ ప్రస్తావన 24 నుంచి కంటిన్యూగా నడుస్తా ఉన్నది. కాకపోతే ఎన్నికలు అప్పుడప్పుడు వస్తున్నాయి. ఎన్నికల ముందు ఈ ఇష్యూ రావడం అనేది కొంత హైరాణ పడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా అవపడతా ఉన్నది. అది ఏదైనప్పటికీ కూడా ఇది మరి మనం అనుకున్నట్టు ఏదో ఇప్పుడు సార్ అని చెప్పిందంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏదో అండర్స్టాండింగ్ లో పోతా ఉన్నాయి అనేది పరిస్థితి పెట్టి కాంగ్రెస్ అండర్స్టాండింగ్ లో పోయే పరిస్థితి లేదు. అనుకుంటే కాళేశ్వరంది మీరు సిబిఐకి అప్పచెప్పండి మేము చూసుకుంటాం అసలు